వెండితెర వెలుగుల వెనుక దాగిన ఒక చీకటి నిజాన్ని గ్లామర్ ప్రపంచపు నడిబొడ్డున వికసించి అదే గ్లామర్ సుడిగుండంలో కలిసిపోయి ఒక ధృవతారగా నిలిచిపోయింది. ఆమె నడిస్తే వెండితెర పరవశించేది. ఆమె నవ్వితే కుర్రకారు గుండెలు జారిపోయేవి. అప్పటి వరకు చీరకట్టు పద్ధతైన వేషధారణతో ఉన్న భారతీయ నటి అంటే ఇలాగే ఉండాలి అనే రూల్స్ ను బ్రేక్ చేస్తూ వెస్టర్న్ లుక్ తో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన గ్లామర్ డాల్ ఆమె. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటో పడాలంటే అప్పట్లో హాలీవుడ్ స్టార్లకు కూడా అదో కల. కానీ ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించిన అందాల రాశి ఎవరో కాదు, ఆమె పర్వీన్ బాబీ. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ నక్షత్రం నేల రాలిన తీరు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పదండి, పర్వీన్ బాబీ జీవితంలోని ఆ ఎత్తుపల్లాలను, ఆమెను వెంటాడిన ఆ తెలియని భయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. అది 1970వ దశకం. అమితాబ్ బచ్చన్తో దీవర్, అమర్ అక్బర్ ఆంథోనీ, నమక్ హలాల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆమె ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ లా దూసుకుపోతున్నారు. గ్లామర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. సరిగ్గా అదే టైంలో షాన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పటి వరకు సెట్స్ లో ఎంతో సరదాగా ఉండే పర్వీన్ లో ఒక్కసారిగా మార్పు మొదలైంది. ఆమె కళ్లల్లో ఏదో తెలియని భయం. తన చుట్టూ ఉన్నవారే తనను చంపడానికి చూస్తున్నారనే అనుమానం. అవును, పర్వీన్ బాబీ పారనాయిడ్ స్క్రిజోఫ్రెనియా అనే భయంకరమైన మానసిక వ్యాధి బారిన పడ్డారు. ఇది ఎంత ప్రమాదకరమైన వ్యాధి అంటే పక్కన ఉన్న ఆత్మీయులు కూడా శత్రువుల్లా కనిపిస్తారు. ఒకసారి ఆమె మహేష్ భట్ తో కలిసి కారులో వెళ్తున్నారు. అప్పటికప్పుడు ఆమెకు ఒక భయం కలిగింది. ఆ కారులో బాంబు ఉందని. ఆ భ్రమతో కదులుతున్న కారులోంచి రోడ్డుపైకి దూకేశారంటే ఆమె మానసిక స్థితి ఎంతలా క్షీణించిందో ఊహించుకోవచ్చు. పర్వీన్ వ్యక్తిగత జీవితం కూడా సినిమా క్లైమాక్స్ లాగే ఎంతో భారంగా సాగింది. నటుడు కబీర్ బేడీతో ఆమె నడిపిన ప్రేమాయణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారు బాలీవుడ్ లోనే మోస్ట్ గ్లామరస్ జంటగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆమె మానసిక స్థితి, పెరుగుతున్న మనస్పర్ధల వల్ల ఆ బంధం ముక్కలైంది. ఆ బాధను తట్టుకోలేక గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండాలని 1983లో ఉన్నట్లుండి దేశం విడిచి న్యూయార్క్ వెళ్లిపోయారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె ఎక్కడుందో, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. అజ్ఞాతవాసం ముగించుకొని 1992లో ఆమె తిరిగి ముంబైకి వచ్చినప్పుడు ప్రపంచం నిర్ఘాంతపోయింది. ఒకప్పుడు మెరుపు తీగలా ఉన్న పర్వీన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె గ్లామర్ పోయింది, ఆ మెరుపు మాయమైంది. ఆకలితో, అనారోగ్యంతో ఆమె రూపమే మారిపోయింది. అక్కడితో ఆ గండం ఆగలేదు. ఆమె అనుమానాలు పతాక స్థాయికి చేరాయి. అమితాబ్ బచ్చన్, చివరికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా తనను చంపడానికి కుట్ర చేస్తున్నారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. చివరికి తన గ్లామర్ ప్రపంచమే తనను పరాయిదాని చేసింది. పర్వీన్ పూర్తిగా ఒంటరి అయిపోయారు. 2005 జనవరి 22న ముంబైలోని ఆమె ఫ్లాట్ బయట 2 రోజులుగా పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు అలాగే పడి ఉన్నాయి. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ప్రపంచమే కన్నీరు పెట్టింది. కోట్లాది మందిని తన అందంతో మంత్రముగ్ధులను చేసిన ఆ మహానటి నిర్జీవంగా పడి ఉంది. ఆమె చనిపోయి 3 రోజులు గడిచినా ప్రపంచానికే తెలియలేదు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమె అంత్యక్రియలు చేయడానికి సొంత మనుషులు కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఆమె పాత ప్రియుడు మహేష్ భట్ వచ్చి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక వెలుగు వెలిగిన స్టార్ అనాథ శవంలా మిగిలిపోవటం గ్లామర్ ప్రపంచంలోని చీకటి పార్శ్వానికి పరాకాష్ట. పర్వీన్ బాబీ కథ మనకు ఒకే విషయాన్ని చెబుతుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు ఇవన్నీ నీడలాంటివి. ఆరోగ్యం, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆమె జీవితం నేర్పిన ఒక చేదు పాఠం.